హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. రైట్, నిన్న మొన్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆగస్టు 5 రిజర్వేషన్లకు సంబంధించి 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి అంశంలో కేంద్రం మెడలు వంచేందుకు పార్లమెంటు వేదికగా పార్లమెంట్లో చర్చను తీసుకొచ్చిండ్రు. దానిపైన చర్చ జరిగేలా ప్రయత్నాలు చేశారు. ఆగస్టు 5న జరిగినటువంటి అంశం. ఆగస్టు 6కు సంబంధించినటువంటి అంశం ఏంటి అని అంటే, ఆగస్టు 6న నిన్న జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేసింది. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా అలా మాట్లాడారు, అది అందరం చూసినాం. ఆగస్టు 7 అంటే ఈరోజు ఆగస్టు 7కి సంబంధించినటువంటి కార్యాచరణలో ఏం చేశారు? రాష్ట్రపతికి వినతి పత్రం అందజేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన దానిపైన కాంగ్రెస్ స్టాండ్ ఏంది అని అంటే 3 రోజుల ప్రక్రియ దినచర్యగా చేసిర్రు. రాష్ట్రంలో పాదయాత్ర చేసిర్రు, దానిపై కేంద్రంలో ధర్నాలు చేసిర్రు. అయిపోయింది, ఇదంతా అయిపోయింది. కానీ కేంద్రం పట్టించుకుంటలేదు. ఓవైపు అరే ముస్లింలకు సంబంధించిన 10% తీసేస్తే ఆల్రెడీ ముస్లింలకు సంబంధించిన సపరేట్ రిజర్వేషన్లు ఉన్నాయి. గతంలో కూడా అవే రిజర్వేషన్లు కంటిన్యూ అవుతున్నాయి. మళ్ళీ ఎందుకయ్యా మీరు మళ్ళీ సపరేట్గా ముస్లింలను కూడా ఈ బీసీ రిజర్వేషన్లు కలుపుతూ ఉన్నారు? బీసీలకు సమన్వయం జరగాలంటే బీసీల వరకే పెట్టండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మరోవైపు కాంగ్రెస్ ఏంటంటే 42% రిజర్వేషన్ మీరు కేటాయించాల్సిందే, లేకపోతే మేము గద్దె దిగేదేలే అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే కాంగ్రెస్ గద్దె దిగకపోవడానికి కారణాన్ని బేస్ చేసుకొని బీజేపీ అస్సలు మొండిపట్టు వదులుతలేదు. మేము అస్సలు మీరు ఏమన్నా చేసుకోరు, మీరు ఖచ్చితంగా ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ తీసేస్తేనే మేము ఆమోదానికి సంబంధించి కార్యక్రమం తీసుకుపోతాం. అవసరమైతే బీజేపీ పెద్దలైనటువంటి మోదీ, నడ్డాను వీళ్ళందరినీ కలుస్తాం తప్ప, అమిత్ షాని వీళ్ళందరినీ కలిసి మేము ఒప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళంతా డైరెక్ట్గానే చెప్తున్నారు. ఇండైరెక్ట్ కూడా డైరెక్ట్గా చెప్తా ఉన్నారు, మీరు ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ తీసేయండి. బీసీ రిజర్వేషన్ అన్నప్పుడు బీసీలకు ఎంత కేటాయింపులు ఉన్నాయో అంత కేటాయింపులు కేటాయించుర్రి, అప్పుడు మేమే మాట్లాడతామని వాళ్ళు భరోసా కూడా ఇస్తున్నారు. ఇక ఏం చేయాలని అర్థం కానటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఒక తలకాయ నొప్పి వచ్చింది. ఈ తలకాయ నొప్పిలో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏం చేయాలో అనేది, ఎలా ఆలోచించాలో, ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఆ నిర్ణయం ఏం చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి ఆస్కారం ఏం లేదు. పాయింట్ నెంబర్ 1, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేయాలనుకున్నా కూడా సొంతంగా గతంలో మనం చర్చించినట్టుగానే గాంధీ భవన్ నుంచే మళ్ళీ ఒక 42% స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గాంధీ భవన్ నుంచే ఇచ్చుకోవాలి తప్ప, కేంద్రం ఇప్పట్లో బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన దానిపైన ఆమోదం పలికించేటువంటి పరిస్థితులు లేవు. ఎందుకు అనంటే, ప్రస్తుతం బీసీ బిల్లును ఆమోదం తెలపాలి అనంటే ఇప్పుడు ఓన్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు, ఇది దేశవ్యాప్తంగా అంశం కనుక దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, కులాల వైజ్గా విభజన చేయాలి. చేసిన తర్వాత వాటిని బేస్ చేసుకొని ఏ రాష్ట్రంలో ఎంత పాపులేషన్ ఉన్నది, ఆ పాపులేషన్లో ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాలలో ఎంత శాతం, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీసీలో ఎంత శాతం ఉన్నారు, ఎస్సీలో ఎంత శాతం ఉన్నారు, ఎస్టీలో ఎంత శాతం ఉన్నారు, ఓసీలో ఎంత శాతం ఉన్నారు, ఇట్లా బీసీల వైజ్ అంటే క్యాస్ట్ల వైజ్గా విభజించుకుంటూ దాంట్లో ఎంతెంత పర్సెంటేజ్ ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క బీసీలకు సంబంధించినటువంటి 42% ఆమోదం తెలపడానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఇప్పుడు ఉన్న పలంగా దేశవ్యాప్తంగా కులగణన జరపాలంటే ఒకవైపు బీహార్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, కొన్ని ప్రాంతాలలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. దాంతోపాటుగా కొన్ని ప్లేసెస్లలో అసెంబ్లీలకు సంబంధించినటువంటి బైపోల్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ఉన్న చిక్కులలో బీజేపీ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో బీజేపీ కులగణన చేసి కులగణనను బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆమోదాలు తెలపాలంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాదు. ఎందుకంటే ఇంధనాలకు సంబంధించినటువంటి అంశాల్లో రష్యాతో కానీ అమెరికాతో కానీ ఇప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇటు పార్లమెంట్ అయిపోయిందంటే మోడీ చర్చలు అటు విదేశాలకు సంబంధించిన వాళ్ళతో చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నాయి. వాణిజ్య పరమైనటువంటి అంశాలపైన ఇప్పుడు మోడీ చర్చించాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో, ఇలాంటి పీక్ సిచ్యువేషన్స్లలో ఈ కులగణనలకు సంబంధించి దేశానికి సంబంధించినటువంటి అంశాలపైన కొంత పట్టించుకోకపోవచ్చు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. కనుక ఇప్పుడు ఈ యొక్క బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన కాంగ్రెసే ఏదైనా స్టాండ్ తీసుకోవాలి. కాంగ్రెస్ చేసినటువంటి దాదాపు వారం రోజుల ఈ కార్యక్రమం అంతా నీళ్ల పాలే తప్ప, దేశంలో కాంగ్రెస్ చేసింది అనేటువంటి మీడియా మాధ్యమాలలో జనాలకు తెలిసేటువంటి కార్యక్రమే తప్ప
ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం ఆమోదం తెలిపేటువంటి అంశాలు అయితే కనపరిచేటువంటి పరిస్థితులు అయితే కనబడతలేవు, దాఖలాలు కూడా లేవు. మరి ఏం చేస్తారు? కాంగ్రెస్ నేతలు తెలంగాణకు వచ్చి తెలంగాణకు రీచ్ అయిన తర్వాత రేపటి నుంచి ఏం కార్యక్రమాలు చేస్తారు, మరి ఎట్లా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు, రేపు పొద్దున ఎలా స్థానిక సంస్థల ఎన్నికలకు పోబోతా ఉన్నారు, వీటికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏం సిద్ధం చేయబోతా ఉన్నారు, మరి కేంద్రం ఎట్లా దిగట్లేదు కనుక రాష్ట్రపతికి ఇచ్చినటువంటి వినతి పత్రం ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి నిర్ణయం ఎట్లా ఉండబోతా ఉంది, వీటన్నిటిపైన కూడా చర్చించి క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం బేస్డ్గా రేపు రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే కోర్టు ఇచ్చిన టైం ఉన్నది, అక్కడ డెడ్ లైన్ పోతుంది కదా, డెడ్ లైన్ దగ్గర పడతా ఉన్నది. ఆ డెడ్ లైన్ దగ్గర పడతా ఉంటే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే అటు ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం తెరపైకి వస్తూ ఉన్నది కనుక అటు ఆ నిర్ణయం తీసుకోవాలి, ఇటు స్థానిక సంస్థల ఎన్నికల దానిపైన నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే రాష్ట్రంలో కాంగ్రెస్కి పార్టీకి సంబంధించిన నాయకులు ఎట్లా గెలిపించుకోవాలో ఆలోచించుకోవాలి, పథకాల ఇంప్లిమెంటేషన్కు సంబంధించిన అంశాలు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలి కనుక అయోమయ పరిస్థితిలో కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు ఈ అయోమయ పరిస్థితి ఎప్పుడు ముందుకు పోతుంది, ఏం జరుగుతుంది అనే దానిపైన ఒక కన్ఫ్యూజన్, క్లారిటీ అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఆ కంక్లూజన్ మరి తెలంగాణకు రిటర్న్ వచ్చిన తర్వాత ఏమైనా కంక్లూజన్ చేసుకొని ఏమైనా ప్లాన్ చేసుకుంటారా లేదా అనేది చూడాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.